బిగ్ బాస్ సీజన్ 9 సండే ఎపిసోడ్‌కి సంబంధించిన ఫస్ట్ ప్రోమో అయితే స్టార్మా రిలీజ్ చేసింది. ఈ ప్రోమో మొత్తం మీరు చూసినట్లయితే మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్ గేమ్స్‌కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. అయితే నిన్న సాటర్‌డే కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే ఫ్యామిలీ నుంచి ఫోటోస్, మెసేజెస్ ఇవి వచ్చాయని చెప్పి సాటర్‌డే ఎపిసోడ్ మొత్తం అలానే వెళ్ళిపోయింది. కానీ అసలు ఏం కూడా ఫైట్స్ గానీ, వాళ్ళు చేసిన రచ్చ కోసం డిస్కషన్ కానీ ఇవేమీ జరగలేదు. సో, ఇప్పుడు ఫస్ట్ ప్రోమో చూస్తే కూడా అందరూ అనుకోవచ్చు మేబీ ఈ వీక్‌లో అసలు లాస్ట్ వీక్‌లో జరిగిన రచ్చ ఏది కూడా నాగార్జున గారు డిస్కస్ చెయ్యరు. సో, వాటికి సంబంధించింది ఏవి వీడియోస్ ప్లే చెయ్యరు అని అనుకుంటున్నారేమో. సో, అలా ఏమీ లేదు. అండ్ ఈ ప్రోమో కోసం మనం ఫస్ట్ మాట్లాడుకుంటే కొన్ని సినిమాకి సంబంధించిన సాంగ్స్, పిక్చర్స్ అవి వస్తున్నాయి. దానిలో ఎవరు నాగార్జున గారు అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తారో అది అనమాట. తర్వాత కంటెస్టెంట్స్ డాన్స్ ఏస్తున్నారు. సండే ఈజ్ ఫన్ డే ఇప్పటి వరకు. బట్ ఈరోజైతే కాదు. డెఫినెట్‌గా వాళ్ళకి సంబంధించినవి క్వెషన్స్ అడుగుతారు. ఇంక దివ్య, కళ్యాణ్ డాన్స్ వేస్తుంటే నిఖిల్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అయితే ఈ ప్రోమోలో నాకు సూపర్బ్‌గా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా ఏం మాట్లాడతారు, సేవింగ్ ప్రాసెస్ ఎలా ఉంది అన్నది కూడా చూద్దాము. ఇక సేవింగ్ విషయానికొస్తే ఫస్ట్ సుమన్ శెట్టి గారిని సేవ్ చేస్తున్నారు నాగార్జున గారు. బికాజ్ 100% ఆడియన్స్ ఇచ్చారు కదా ఓట్స్. సో, అలానే సేవ్ చేశారనమాట. ఇంకా సెకండ్ వచ్చేసి తనూజని సేవ్ చేశారట. ఇక థర్డ్ వచ్చేసి మన సంజన గారిని సేవ్ చేశారు. లాస్ట్ ఇక ఓటింగ్ విషయానికొస్తే భరణి గారు అండ్ సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ జోన్‌లో అయితే నిలబడుతున్నారు. ఇకపోతే తనుజ, భరణి గారు అలానే సాయి శ్రీనివాస్ ఇద్దరు ఉన్నా సరే తన దగ్గర ఉన్న గోల్డెన్ బజర్‌ని భరణి గారి కోసం వాడమని రాము రాథోడ్ చెప్పారు. అయినా సరే తను యూజ్ చేయను, ఒకరికి ప్రామిస్ చేశానని చెప్పింది కదా! సో, అదే కంటిన్యూ చేసింది. సో, ఇప్పటి వరకు డైమండ్ పవర్‌ని అయితే యూజ్ చేయలేదు ఈరోజు కూడా తనూజ. భరణి గారు ఉన్నా సరే యూజ్ చేయనని చెప్పేసింది. అండ్ నెక్స్ట్ సండే ఎపిసోడ్స్ ఏంటి అంటే నాగార్జున గారు కంటెస్టెంట్స్ ఈ వారం చేసిన రచ్చ కోసం అడుగుతున్నారు. ఆ అడగడంలోనే దివ్య అలానే తనుజకి సంబంధించిన వీడియోస్ ప్లే అవ్వడం, దివ్య అలానే తనుజ ఇద్దరి ఆర్గ్యుమెంట్ కూడా నాగార్జున గారి ముందు ఒక హై లెవెల్‌లో వెళ్ళింది అని తెలుస్తుంది. వీళ్ళిద్దరి ఆర్గ్యుమెంట్ చాలా ఘోరంగా ఉంది. ఇందులో కళ్యాణ్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయ్యాడు. సో, వన్ ఆఫ్ ది పార్ట్ ఈ డిస్కషన్ అనేది వీళ్ళ ముగ్గురు మధ్య నడిచింది అని టాక్. కానీ దివ్యకి ఏదైతే తనుజకైందో అది చాలా సేపు ఫైట్ అయ్యిందట. ఆ ఫైట్‌ని మరి కట్ చేసి ఎపిసోడ్‌లో చూపిస్తారా ఏంటి అన్నది తెలీదు. కానీ చాలా సేపు ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత వీడియోస్ ప్లే చేసి క్లారిటీ ఇచ్చారట. ఇక కళ్యాణ్ దివ్యకి ఎందుకు సపోర్ట్ చేయడం జరిగింది, అసలు ఏంటి, ఎందుకు ట్రస్ట్ చేశావు అన్న విషయాన్ని కూడా డిస్కషన్ చేశారట కింగ్ నాగార్జున గారు. ఆ తర్వాత సేవింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. బట్ ఈ వారం ఎక్కువ హైలైట్‌గా ఫైట్ డిస్కషన్ అనేది తనూజ అలానే దివ్యకి సంబంధించిన వీడియోస్ ప్లే చేసి క్లారిటీ వచ్చే వరకు కూడా ఫైట్ జరిగిందట. సో, అది ఎలా టెలికాస్ట్ చేస్తారు మనకి ఎపిసోడ్‌లో అన్నది చూడాలి. ఫైట్స్ అయితే లేవు అన్నట్టు ఫస్ట్ ప్రోమో చూసి డిసైడ్ అయిపోకండి. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, ఈరోజు సాటర్డే ఎపిసోడ్‌కి సంబంధించిన గట్టి రచ్చ కూడా ఉండబోతుందనమాట. సో, మరి నాగార్జున గారు దివ్యని తిట్టారా, తనూజకి తిట్టారా, ఎవరు తిట్టారా అనేది చూద్దాం మరి.